16,000 మంది గోపికల్ని వివాహం చేసుకున్న శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు కాదా? ఈ ప్రశ్నని మతమార్పిడి ముఠా సభ్యుడు ఎవడో ఒకడు మీ జీవితంలో అడిగే ఉంటాడు, అంతేనా? ఎందుకంటే ఈ క్వశ్చన్ అవగాహన లేకుండా అడిగే ప్రశ్న. మొట్టమొదటిది, ఆ 16,000 మంది ఎవరండి అంటే నరకాసురుడు చెరపట్టిన రాచకన్యలు, గోపికలు కాదు. అయితే నరకాసుర సంహారం చేశాక శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు వాళ్ళు కోరుకుంటే వాళ్ళని వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ పూర్వజన్మలో మహావిష్ణువు పతిగా కావాలి అని చెప్పి తపస్సు చేశారు. పరమాత్మ వెంటపడి స్వామి మమ్మల్ని వివాహం చేసుకో అన్నారు. అసలు వాళ్ళల్లో వాళ్లే శ్రీకృష్ణ పరమాత్మ నాకు భర్త కావాలి అని నిర్ణయం చేసుకుని స్వామిని వేడుకుంటే అప్పుడు స్వామి వాళ్ళని వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరూ మోక్షం కోసం తపస్సు చేసి గోపికలు, రాచకన్యలు, గోవులు, గోపాలులు, మునీశ్వర్లు, చెట్లు పుట్లు, చివరికి వేణువు కింద కూడా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శని పొంది మోక్షాన్ని పొందేశారు.